హాయ్ అండి. ఇవి చూడగానే నోరూరించే నెలవంకలు. ఒక్కసారి ట్రై చేస్తే రుచి మర్చిపోలేరు. ముందుగా వాటర్ పెట్టి బాగా మరిగాక అందులో కొంచెం పెసరపప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని అది కూడా కరిగించుకోవాలి. తర్వాత నెమ్మదిగా బియ్యం పిండి వేసి కలుపుకుంటూ ముద్దలా చేసుకున్నాము. చివరగా యాలక పొడి వేసుకొని మంచి సువాసన వచ్చేలా చేశాము. ఇప్పుడండి మన పిండి బాగా సెట్ అయింది కదా! ఇప్పుడు వంకల ఆకారం చేసుకుందాం. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేతిలో మెల్లగా చాపి అంచు దగ్గర నుంచి ఒక గ్లాస్తో మెల్లగా వంకలా వంపిస్తే చందమామ ఆకారంలో అద్భుతంగా వస్తుంది. అలా అన్ని వంకలు రెడీ చేసుకున్నాక నూనెలో వేగించాలి. గోల్డెన్ కలర్లోకి మారుతుంటే చూసే క్షణంలో ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఒక బాండీలో చక్కెర వేసి కొంచెం నీరు పోసి మెల్లగా కరిగే వరకు ఉడికించాలి. చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి. చిన్నగా సిరప్లా దట్టం అవ్వగానే పాకం రెడీ. చాలా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ముందుగా రెడీ చేసుకున్న నెలవంకలు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మన తీయని నెలవంకలు రెడీ.